నేటిదిన వాక్య ధ్యానం కొరకు 69వ కీర్తన 32వ చరణంలో రాయబడిన రెండవ వాక్య భాగాన్ని చదువుకుందాం. దేవుని వెదకు వారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురు గాక. నేటిదిన వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి మీరు నాతో, మా ప్రియులతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ప్రభువును వెదుకుట అనగా అనేక మంది తాము కలిగి ఉన్నటువంటి పలు స్థితిగతులను బట్టి దేవునిని అశ్రద్ధ చేసి ఏమాత్రము దేవునికి ప్రాధాన్యత ఇవ్వక, ఏదైనా సమస్య కష్టం వచ్చినప్పుడు వాటి పరిష్కారం నిమిత్తం పలు మార్గాలలో వారు వెతుకుతూ ఉన్నవారిగా, ప్రయత్నిస్తూ ఉన్నవారిగా ఉండుటను మనం గమనించగలం. అయితే ఏ సమస్యకైనా నిశ్చయముగా పరిష్కారం అనుగ్రహించగలిగింది మనలను కలుగు చేసినటువంటి దేవుడు మాత్రమే. గనుక ఆయన తట్టునకు తిరిగి మనం వెతికినట్లయితే, నిశ్చయంగా లేక ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనం కోల్పోయిన వాటిని, పోగొట్టుకుంటున్న వాటిని, ఇలా ఏవేవైతే మనం నష్టపోతున్నామో తిరిగి మరలా ప్రభువారు మనకు నూతనమైనటువంటి ఈవులను, ఆశీర్వాదాలను అనుగ్రహించేటటువంటి దేవుడిగా ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో ప్రభువారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినటువంటి మాటని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్నమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము అని చెప్పి ప్రభువారు తెలియజేశారు. ఆ మాటను బట్టి యోనా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు వెళ్ళెను. నినివే పట్టణం దేవుని దృష్టి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము కలిగిన పట్టణము. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణం అంత దూరం సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా 5, 6 వచనాలు రాయబడినటువంటి వాక్య భాగాల్లో నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి అనే మాటను చూస్తున్నాం. అలానే 6వ వచనం, ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాక 9వ వచనంలో మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయుచున్న బలత్కారమును మానివేయవలెను, మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను, జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసినప్పుడు 10వ వచనంలో ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. చదవబడినటువంటి ఈ సంఘటనలో దేవుని వైపునకు ఎప్పుడైతే వారు తిరిగి ప్రార్థన చేసి పశ్చాత్తాపడ్డారో వారి ప్రాణములను ఆయన తెప్పరిల్ల చేశారు. అనగా కీడును అనుభవించాల్సినటువంటి వారు మేలును తమ జీవితంలో పొందారు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రస్తుత మన నడక, మన ప్రవర్తన, మన వైఖరి, మన తీరు, మన జీవన విధానం కలిగి ఉన్న వాటిని పోగొట్టుకునే స్థితిలో ఉందా, లేక కలిగి ఉన్నటువంటి వాటిని ప్రభు మహిమార్థమై కాపాడుకునే స్థితిలో ఉన్నామో ఒకసారి పరిశీలన చేసుకుని, ఎక్కడైనా దోషము, అపరాధము, పాపం ప్రభు దృష్టి ఎదుట కనపడితే ఖచ్చితంగా మనకున్న ప్రాణాన్ని కూడా మనం పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. గనుక నినివే పట్టణపు వారు ఏ విధముగా యోనా మాట విని వారు పశ్చాత్తాప్తులై దేవుని వెతికారో, వెతకటి ద్వారా వారు తమ జీవితానికి ఏ విధంగా మేలును పొందగలిగారో, నేడు విన్న ఈ వాక్య భాగం ద్వారా మీలో ఉన్న అశాంతి, ఆందోళన, బాధ, వేదన అన్నీ కూడా తొలగిపోయి సమాధాన సంతోషాలు మీకు కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. ఆయనను వెదకండి, ఆయన యొద్దకు రండి, ఆయనకు ప్రార్థన చేయండి. నిశ్చయముగా మీ ప్రాణము తెప్పరిల్లునుగాక.
నేడు విన్న ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల చేత మా ప్రియులను మమ్మలను మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగి ఉన్న వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి, ధైర్యపరచండి. మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించునుగాక. ఆమేన్.